రిలాక్స్ సార్ మీకు ఈ ప్యాకేజ్ నథింగ్ ఫోన్ వార్నింగ్ బెంజ్ కార్. హలో గైస్, రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఈ టైప్ ఆఫ్ రీల్స్ చాలా చూస్తుంటారు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నట్టయితే వెనకాల చూసారు ఇల్లు మంద ఇదంతా. సో ₹1,00,00,000 ఇల్లు అనమాట. ఎలా కట్టాలనుకుంటున్నారా? ఈజీ ఏం లేదు, జస్ట్ అలా ఇంట్లో కూర్చుంటూ రెడ్ గ్రీన్ ఆ 2 కలర్స్ని ఎంపిక చేస్తూ కోట్లలో ఎర్న్ చేశాను అనమాట. మీరు కూడా ఎలా సంపాదించాలనుకుంటే కింద ఉన్న లింక్కి నొక్కండి. ఇది ఇలా ఉంటుండగానే ఇంకొక రీల్ వస్తుంది మనకి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఖాళీగా ఉన్నట్టున్నారు. మీకు డబ్బులు పంపుతాను, గేమ్ ఆడనండి యాప్లోకి వెళ్ళి. ఏంటి డబ్బులు పంపుతానని చెప్పి యాప్ ఏదో అంటున్నారన్నారా? సైన్అప్ చేసుకుంటే అందులో డబ్బులు ఉంటాయి. అవి నేను మీకోసం వేసినాయి. మోసం చేయకండిరా, నిజాయితీగా ఆడరా. చాలా ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ కలర్ ట్రేడింగ్ మీద ప్రమోట్ చేస్తున్నారు. అది పక్కన పెడితే ఈ వీడియో చూడండి. ఎవడో చేతులు క్యాష్ పట్టుకొని ఎక్కడో కారులో కూర్చొని మీరు కూడా ఎలా డబ్బులు సంపాదించాలంటే ఎస్ అని కామెంట్ చేయండి, నవ్వు అని కామెంట్ చేయండి అని చెప్తా ఉంటాడు. పోనీ ఆ అకౌంట్కి వెళ్ళి చూస్తే అది రియలా అంటే ఫేక్. అది ఫేక్ ఫేక్. ఇదంతా ఏంటంటే కలర్ ట్రేడింగ్. సో ఈ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పెట్టి ప్రమోట్ చేసి లింక్ ఇస్తారు. ఆ లింక్లోకి వెళ్ళిన తర్వాత ఒక అప్లికేషన్ ఉంటుంది. సారీ, ఇది అప్లికేషన్ అని కూడా అనకూడదు, ఏదో ఒక ర్యాండమ్ వెబ్సైట్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ అప్లికేషన్ ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ బ్యాన్. సర్లే, ఎలా డౌన్లోడ్ చేయాలంటే వెబ్సైట్స్ ఉంటాయి. అది కూడా .com అని ఉండదు. లైక్ ర్యాండమ్ వెబ్సైట్స్ ఉంటాయి. YZX అని, XYZ అని, XXX అని. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సారీ .xyz అని చెప్పి వెబ్సైట్ ఓపెన్ చేశాక ఒక బాక్స్ ఉంటుంది. అందులో డిపాజిట్ అని చెప్పి పైన కనబడుతూ ఉంటుంది. డిపాజిట్ మీ జోబులో ఉన్న డబ్బులు తీసుకెళ్ళి అందులో డిపాజిట్ చేయాలన్నమాట. మీకు బోనస్ కూడా వస్తుంది. ₹1000 వేస్తే ₹100 బోనస్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ డబ్బుల్ని ఎలా యూజ్ చేయాలంటే కింద ర్యాండమ్గా రెడ్ కలర్, గ్రీన్ కలర్, వైలెట్ కలర్, సో 3 కలర్స్ ఉంటాయి. ఈ 3 కలర్స్లో ఏదో ఒక దాని మీద మీరు బెట్ వేయచ్చు. లేదనుకుంటే మీకు నెంబర్స్ మీద నాలెడ్జ్ ఉందంటే 0 to 9 వరకు టోటల్ 10 నెంబర్స్ ఉంటాయి. సో వాటి మీదనే బెట్ వేయచ్చు. ఇవన్నీ కాదు, మాకు నెంబర్స్ కూడా తెలియదు, బిగ్ స్మాల్ తెలుసు అంటే బిగ్ స్మాల్ అని చెప్పి అదొక కేటగిరీ ఉంటుంది. ఈ 3 వాటి మీద మీరు బెట్ వేయచ్చు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. బెట్ట కట్టాక పైన టైం రన్ అవుతూ ఉంటుంది. ఈ టైం అవగానే చిటికలో రిజల్ట్స్ వచ్చేస్తాయి. సో ఇక్కడ చూసినట్టయితే రెడ్ 8 బిగ్ అని వచ్చింది. సో మీరు ఇందులో డబ్బులు బెట్ట వేసినా సరే డబ్బులు డబుల్ అయిపోతాయి అన్నమాట. అర్థమైందా? సో మీరు ఇప్పుడు ఒక ₹5,000 రెడ్ కలర్ మీద వేస్తే మీకు ప్రాఫిట్తో కలిపి ₹9,800 వస్తాయి. మరి ₹200 వాడికి కమిషన్. గైస్, అంతా కరెక్ట్గానే ఉంది. డబ్బులు డిపాజిట్ చేయడం, బెట్ట కట్టడం, జై బాలయ్య అనడం, డబ్బులు డబుల్ అయిపోతున్నాయి. సో ఇక్కడ ప్రాబ్లం ఏమైనా ఉందంటే ఉంది, పెద్ద ప్రాబ్లమే ఉంది. బెట్ట గెలిస్తే పర్వాలేదు, గెలవకపోతే అసలు కలర్ ట్రేడింగ్ వెనకాతలు ఉన్న కథ ఏంటి? దీన్ని ట్రేడింగ్ అని కూడా అనకూడదు, ఇది ఒక బైనరీ ట్రేడింగ్ అని కూడా అనకూడదు, ఇది ఒక గ్యాంబ్లింగ్ లాంటిది. అసలు గ్యాంబ్లింగ్ అని కూడా అనకూడదు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. ఎందుకంటే ఇప్పుడు మీరు యూట్యూబ్లో యాడ్స్ చూసి ఉంటారు రమ్మీ కోసం. వాటికి పర్మిషన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ సైడ్ నుండి లీగల్గా పర్మిషన్స్ ఉన్నాయి. సో ఈ కలర్ ట్రేడింగ్ ఉందా అంటే లేదు, ఏ స్టేట్స్లోనూ పర్మిషన్ లేదు. పోయిన సంవత్సరం తిరంగా ట్రేడింగ్ అకాడమీని అరెస్ట్ చేశారు. ఎవరు అరెస్ట్ చేశారంటే సైబర్ క్రైమ్ పోలీస్ ఆఫ్ పల్వాల్. సో వీళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేశారంటే 11th June 2024లో అరెస్ట్ చేశారు. వీళ్ళ పేర్లు వచ్చేసరికి యష్ కుక్రేజా అండ్ కుల్దీప్. ఒకరికి 20 years ఓల్డ్, ఇంకొకరికి 19 years ఓల్డ్. సో వీళ్ళు కూడా డైరెక్ట్గా ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. అబ్రాడ్లో ఎవరో పెద్ద తలకాయలు ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే వీళ్ళని యూజ్ చేసుకొని వీళ్ళని ఫ్రంట్ ఎండ్లో పెట్టి బ్యాక్ ఎండ్లో వాళ్ళు స్టోరీ నడిపించారనమాట. సో వీళ్ళు ఇప్పుడు ఏదైతే ఉన్నారో ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్స్ని లైక్ ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, టెలిగ్రామ్లో కానీ గ్రూప్లు క్రియేట్ చేసి అందులో ఈ టైప్ ఆఫ్ వీడియోస్ పెట్టి సో వాళ్ళని స్కామ్ చేసేవారు అనమాట. యష్ కుక్రేజా అండ్ కుల్దీప్ని అండర్ IPS సెక్షన్ ఆఫ్ 406, 420 అండ్ 120Bలో అరెస్ట్ చేశారు. సో వీళ్ళని అరెస్ట్ చేసే టైంలో వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయంటే యష్ కుక్రేజ్ దగ్గర ఐటమ్స్ రికవర్డ్: యాపిల్ మ్యాక్బుక్,
2 మొబైల్ ఫోన్స్, ఒక రిస్ట్ వాచ్, 2 మెట్రో కార్డులు, ఒక స్టార్ బక్స్ కార్డు, ఒక గేమ్ జోన్ కార్డు, 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్ ఏటీఎంస్ అండ్ 5 lakh క్యాష్. అండ్ కుల్దీప్ దగ్గర ఏమున్నాయంటే 8 మొబైల్ ఫోన్స్, ఒక పవర్ బ్యాంక్, ఒక ఐప్యాడ్, కరెన్సీ కౌంటింగ్ మిషన్, 5 మొబైల్ ఛార్జెస్, 2 ల్యాప్టాప్ ఛార్జెస్, 2 షూటింగ్ మైక్స్, ఓకే 5 డిఫరెంట్ బ్యాంక్ ఏటీఎం కార్డ్స్, ఒక మెట్రో ట్రైన్ కార్డ్, ఒక టైటాన్ వాచ్, 2 గోల్డ్ ప్లేటెడ్ చైన్స్, ఏంద్రా 2 గోల్డ్ ప్లేటెడ్ రింగ్స్, ఒక గోల్డ్ ప్లేటెడ్ బ్రాస్లెట్, గోల్డ్ ప్లేటెడ్ ఇయర్ రింగ్స్ అండ్ ఫేక్ నోట్స్ టోటలింగ్ 97,200 ఇన్ వేరియస్ డెనామినేషన్స్. ఓ ఇవన్నీ ఫేక్ నోట్సా? సో వీటిని రికార్డ్ చేసి వీడియో అప్లోడ్ చేసి స్కామ్ చేస్తున్నారు అనమాట. చాలా బాగుందిరా. ఓకే ఫైన్. ఇంతకు ముందు మనం చెప్పినట్టు రమ్మీ వెనకాతల వాళ్ళని అరెస్ట్ చేయలేదు, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేయలేదు. సో వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారంటే ఇప్పుడు ఈ డ్రీమ్11 ఎంపీఎల్ ఏదైతే ఉన్నాయో లీగల్గా చూస్తే ఇది గేమ్ ఆఫ్ స్కిల్స్. సో ఈ యాప్స్ ఏదైతే ఉన్నాయో మీరు ఇందులో డిపాజిట్ చేసి మీరు గెలవాలంటే క్రికెట్ తెలిసి ఉండాలి. సో క్రికెట్ తెలియడం కూడా కాదు, క్రికెట్ మీద నాలెడ్జ్ కూడా ఉండాలి. ఏ ప్లేయర్ ఎలా ఆడతాడు, ఏ ప్లేయర్కి ఏ పిచ్లో రికార్డ్ ఉంది, ఇవన్నీ తెలియాలి. సో ఈ గేమ్ ఆఫ్ స్కిల్స్ వల్ల గవర్నమెంట్కి ఏ ప్రాబ్లం లేదు. సో ఈ కలర్ ట్రేడింగ్ యాప్ దగ్గరికి వచ్చేసరికి ఇది గేమ్ ఆఫ్ స్కిల్స్ కాదు, గేమ్ ఆఫ్ ఛాన్స్. ఈ గేమ్ ఆఫ్ ఛాన్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉండేదే ఈ స్కామ్ అనమాట. ఈ కలర్ ట్రేడింగ్ సంబంధించి ఇది ఒకటే కాదు, ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ప్లేస్లో వచ్చేసరికి ఇందాక మాట్లాడకుండా తిరంగా ఒకటి, కలర్ విజ్, 95 క్లబ్ ఒకటి, బిగ్ డాడీ, విన్, యోజో విన్, ఇలా చాలా యాప్స్ ఉన్నాయి. వీటి పేరు వేరైనా సరే మొత్తం యూఐ కానీ ఇంటర్ఫేస్ కానీ లోపల ఉండే స్కామ్ అంతా ఒకటే. సరే బ్రో, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఎలా ప్రమోట్ చేస్తారంటే డబ్బులు ఇస్తారా భయ్యా, వాళ్ళకి పోయేది ఏముంది? పర్ పోస్ట్కి ఒక 1000 రూపీస్ 2000 రూపీస్ అంటే తక్కువ ఫాలోవర్స్ ఉంటాయి. ఒకవేళ ఎక్కువ ఫాలోవర్స్ అంటే రెఫరల్ సిస్టమ్. సో ఇప్పుడు మనం తెలుసుకోబోయేదే ఈ రెఫరల్ సిస్టమ్ కోసం. సో ఈ రెఫరల్ సిస్టమ్ దగ్గరికి వచ్చేసరికి 5 మెంబర్స్ని రెఫరల్ చేస్తే 500 రూపీస్, 10 మెంబర్స్ని రెఫరల్ చేస్తే 1500 రూపీస్, 50 మెంబర్స్ని రెఫరల్ చేస్తే 10,000, 500 మెంబర్స్ని రెఫరల్ చేస్తే 1 lakh. ఇంకా చూడండి హైయెస్ట్ వచ్చేసరికి 3000 మెంబర్స్ మీరు రెఫరల్ చేస్తే 3 lakhs. ఎక్కడ ఇస్తారు సార్ మీకు ఈ ప్యాకేజ్? సో మీరు ఈ రెఫరల్ సిస్టంలో జాయిన్ అయిన తర్వాత ఇవన్నీ కాదు, మీరు పార్ట్ టైమే చేస్తానంటే డైలీ రెఫరల్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. సో డైలీ రెఫరల్ సిస్టమ్స్ వచ్చేసరికి 5 మెంబర్స్ని మీరు 1 డేలో రెఫరల్ చేస్తే 300 రూపీస్ డైలీ శాలరీ అనమాట. అలా 20 మెంబర్స్ని రెఫరల్ చేస్తే 1100 రూపీస్. అలా 125 మెంబర్స్ని రెఫరల్ చేస్తే 10,000 రూపీస్. అలా హైయెస్ట్ వచ్చేసరికి 500 మెంబర్స్ని మీరు రెఫరల్ చేస్తే జస్ట్ ఇమాజిన్ 1 డేలో మీరు 50,000 సంపాదించవచ్చు. సో ఇదే కాకుండా ఇంకా హైలైట్ ఏంటంటే మీకు మంత్లీ బోనస్లు కూడా ఉన్నాయి. ఏ కంపెనీలు ఇస్తారో చెప్పండి మీకు ఇలాగా. సో 10th ప్లేస్లో ఉన్న వాళ్ళకి గోల్డ్ ఇయర్ రింగ్స్, 9th ప్లేస్లో ఉన్న వాళ్ళకి గోల్డ్ రింగ్స్, 8th ప్లేస్లో ఉన్న వాళ్ళకి నథింగ్ ఫోనా వార్నింగ్, 7th ప్లేస్లో ఉన్న వాళ్ళకి గోల్డ్ బ్రాస్లెట్, గుడ్. 6th ప్లేస్లో ఉన్న వాళ్ళకి గోల్డ్ నెక్లెస్, 5th ప్లేస్లో ఉన్న వాళ్ళకి గోల్డ్ బార్ వర్త్ ఆఫ్ 2 lakh రూపీస్, 4th ప్లేస్లో ఉన్న వాళ్ళకి గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ వర్త్ ఆఫ్ 5 lakhs, 3rd ప్లేస్లో ఉన్న వాళ్ళకి డైమండ్ జ్యువెలరీ వర్త్ ఆఫ్ 15 lakhs, 2nd ప్లేస్లో ఉన్న వాళ్ళకి బెంజ్ కార్, 1st ప్లేస్లో ఉన్న వాళ్ళకి సిగ్నేచర్ విల్లా వర్త్ ఆఫ్ 1 crore, 1 కోటి రూపాయలు ఇల్లండు. అవునా నిజమా? అమ్మ 1 కోటి రూపాయలు ఇల్లంటిదా? ఊరు దుర్మార్కెళ్ళారా. చాలా మంది రెఫరల్స్ వల్ల వచ్చే డబ్బుల కోసం, ఈ మంత్లీ బోనస్ల కోసం చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల చాలా మంది రెగ్యులర్గా నార్మల్ పీపుల్ చాలా మంది నష్టపోతున్నారు. సో ఈ డిపాజిట్ చేసి ఈ డబ్బులన్నీ పోగొట్టుకుని ఒకసారి ఆలోచించండి, ఇండియాలోనే యంగ్ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది. సో వీటిని ఇలాగ ఎంకరేజ్ చేస్తూ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంకరేజ్ చేయడం వల్ల డబ్బులు వాళ్ళు డిపాజిట్ చేసి చాలా జీవితాలు నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో రీసెంట్గా మా ఫ్రెండ్ కాల్ చేశాడు అనమాట. ఏమైందిరా అని చెప్తే మావ ఇలా 1.5 lakh రూపీస్ పోయినాయి అని చెప్పాడు. ఎలా అక్కడెలా పెట్టావరా ట్రేడింగ్ ఇది అంతా చెప్పాడు. అరే చూస్తేనే స్కామ్ లా ఉంది కదరా, నువ్వు ఎలాగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యావంటే ఈ బోనస్లని ఈ రెఫరల్స్ అని చెప్పాడు. సో అవి చేసిన వాళ్ళకి కదరా అని అడిగితే లేదు ఫస్ట్ సైన్ అప్ అవ్వాలని చెప్పాడు. ఇదంతా ఎలా ఉందంటే స్టాలిన్ సినిమాలో ఇట్స్ లైక్ పిరమిడ్ ట్రాప్ ఉంటుంది చూసారా,
అది మంచి కోసం, ఒకరికి హెల్ప్ చేయండి, ఇంకొక ఇద్దరికి హెల్ప్ చేయండి అన్నది ఇట్స్ ఎ గుడ్ థింగ్. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఒకరికి రెఫరల్ చేయి, వాళ్ళకి ఇంకొకరికి రెఫరల్ చేయి, వాళ్ళకి ఇంకొకరికి రెఫరల్ చేయి. టోటల్గా నష్టపోయేది ఎవరంటే ఇందులో డిపాజిట్ చేసి గేమ్ పైన బెట్ వేసి ఎవరైతే ఉంటారో వాళ్ళు మొత్తానికి లైఫ్ని పోగొట్టుకుంటున్నారు అనమాట. సో ప్లీజ్ ఇలాంటివి అసలు ఎంకరేజ్ చేయకండి. ఇదంతా చాలా ఫన్నీగా ఉండొచ్చు కానీ ఇట్స్ ఏ సీరియస్ థింగ్. నిజంగా చెప్పాలంటే చాలా సీరియస్ మ్యాటర్. ఎందుకంటే ఆలోచించండి మీరే, చాలా కష్టపడి సంవత్సరం మొత్తం జాబ్కి వెళ్ళి శాలరీ సంపాదించుకొని ఉంటారు. సో అవన్నీ వన్ డేలో, ఈవెన్ చెప్పాలంటే 1 minute పోయిన క్షణాలు కూడా ఉంటాయి. సో ప్లీజ్ అవాయిడ్ దమ్. ఓకే, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.